పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని స్వచ్ఛ భారత్ స్వచ్ఛ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజలంతా కూడా ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రత చాలా ముఖ్యమని సందర్భంగా తెలియజేశారు. అవినీతి గురించి మాట్లాడే అర్హత కొట్ట సత్యనారాయణకు లేదని ఆయన విమర్శించారు. వైసీపీ హయాంలో తాడేపల్లిగూడెం పురపాలక సంఘాన్ని దోచుకున్నారని ఆయన మండిపడ్డారు. ఆరోగ్యం మరి ఏదైతే హింసతో సాధించిన ఒక పక్కన అహింస కూడా అహింసాయుతంగా మనం పోరాటం చేయాలనే దానికి ఆజ్యం పోసిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు. ఎంతోమంది హింసాయుతంగా చాలామంది పోరాడి ప్రాణాలు పోగొట్టున్నారు, కొన్ని వేల మంది. మరి అలా కాకుండా ఈయన ఉప్పు సత్యాగ్రహం అని ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తూ హింస ప్రతిహింస దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి మనం శాంతియుతంగా సాధించాలని మనకు ఆగస్టు 15వ తారీఖున 1947 సంవత్సరంలో మన స్వతంత్రాన్ని అందించినటువంటి ఆ మహానుభావునికి ఈరోజు జయంతి సందర్భంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని అభినందనీయం. ఎందుకంటే మరి చాలామంది పెద్ద మనుషులు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, నీకు సిగ్గుంటే 2019-24 దాకా మున్సిపాలిటీ మీద ఎంక్వైరీ చేస్తే ఎన్ని కోట్ల అవినీతి జరిగిందో కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి దాంట్లో నీ పాత్ర, ప్లాన్ ఇవ్వాలంటే టీపీఓ చెప్పాలి, లేకపోతే ట్యాప్ ఇవ్వాలంటే కమిషనర్ నువ్వు చెప్పాలి, ఇల్లు కట్టుకోవాలంటే నువ్వు చెప్పాలి. నువ్వు సిగ్గు వదిలేసి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నావు. ఎక్కడ నీకు చూడు ఒకసారి దాదాపు 10 నుంచి 12 కోట్లు గ్రామీణ రోడ్లు వేశారు ఈ పురపాలక సంఘంలో. అదేవిధంగా కరోనా సమయంలో కూడా ఎంత దోచుకున్నావు ఒకసారి ఆయించేయంటే ఈ పురపాలక సంఘం చెబుతుంది నీకు.